అనకాపల్లి జిల్లా నాతవరం మండలం గునుపూడి గ్రామం ఎస్సీ కాలనీలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో నిండుగొండ వెంకన్న తాలూకు తాటాకు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. సర్వస్వం కోల్పోయారు. కుటుంబం సభ్యులకు కట్టుబట్టల మాత్రమే మిగిలాయి. విషయం తెలుసుకున్న అదే కాలనీలో నివసిస్తున్న ఆంధ్ర రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడయ్య గారు కాకినాడ జిల్లా రౌతులపూడి ఓం ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వారికి తెలియజేశారు. ఓం ఫౌండేషన్ వ్యవస్థాపకులు సుర్ల శ్రీనివాస్ వారి టీం ఈ రోజు గునుపూడిలో ఉన్న బాధిత కుటుంబాలన్నీ పరామర్శించి వారికి వంట సరుకులు అనగా బియ్యం, పప్పులు, నూనె ప్యాకెట్లు, డబ్బులు మొదలగునవి కిట్లు బాధితులకు అందించడం జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు ఓం ఫౌండేషన్ వారికి ధన్యవాదములు తెలియజేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు కురుప్రోలు రమేష్, బోలం విజయ్, రిక్షా సత్తిబాబు, గాలి రవి, శ్రీను, గునుపూడికి చెందిన సామాజిక కార్యకర్త సింగంపల్లె గోవింద్ పాల్గొన్నారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడయ్య గారు విషయం చెప్పిన వెంటనే స్పందించి బాధితులకు సహాయం చేసినందుకు డైరెక్టర్ కూడా ధన్యవాదాలు చెప్పారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కొండ్రు మరిడయ్య. నేను రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. మరి ఈరోజు ఈ గునుపూడి గ్రామంలో మరి అగ్ని బాధితులైనటువంటి నిండుగొండ వెంకన్న కుటుంబ సభ్యులందరికీ కూడా మన ఓం ఫౌండేషన్ రౌతులపూడి వారు గ్రాసరీ కిట్స్ ఇవ్వడం జరిగింది. మరి వారు సర్వస్వం కోల్పోయి ఉన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వారు చుట్టాలు ఇంటికి వెళ్ళినప్పుడు షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా కాలి బూడిదైపోయాయి. మరి వారు సర్వస్వం కోల్పోయి రోడ్డు పడిని కట్టుబట్టలతో మిగిలిపోయి ఉన్నారు. మరి వారికి మరి ఓం ఫౌండేషన్ వారికి నేను తెలియజేశాను, సార్ ఇలాగ కొంచెం హెల్ప్ చేయాలని. దాన్ని దృష్టిలో పెట్టుకొని సారు శ్రీని గారు అండ్ వారి టీము కూడా దీనికి స్పందించి ఆ బాధిత కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చిన్న పిల్లలండి, పాపం ఆడపిల్లలు, వాళ్ళ బట్టలు కూడా కాలిపోయాయి, ఏమీ లేవు. మరి వాళ్ళకి ఏదో ఓదార్పుగా ఓం ఫౌండేషన్ సంస్థ వారు రౌతులపూడి నుంచి అంత దూరం నుంచి ప్రయాణం చేసి ఈ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గునుపూడి వచ్చి వారికి గ్రాసరీ కిట్లు అవి కూడా హెల్ప్ చేసినందుకు వారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగనే బాధిత కుటుంబాలకి కూడా నేను ప్రభుత్వం నుంచి రావాల్సింది ఏదైనా ఉంటే అది నేను రప్పించే ఏర్పాటు నేను చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగనే అట్ ది సేమ్ టైం వారు చాలా సర్వస్వంతో కోల్పోయారు కాబట్టి మరి ఎన్జిఓ వారు చేసినటువంటి సహాయాన్ని బాధితులు కూడా మర్చిపోలేరు. అలాగనే నేను పిలిచిన వెంటనే నా పిలుపుని మన్నించి మరి శ్రీని గారు హెల్ప్ చేసినందుకు వారికి వారి టీం అందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను మాత్రం